హలో ఫ్రెండ్స్ అండ్ మై ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసిద్దాం. ఆఖరిగా ఇనోజిన్ మైండ్ ట్రాన్స్మిషన్ జుట్సు ద్వారా మన హీరో బోరుటో ఇంకా కాషిన్ కోజీ షికమారుతో మాట్లాడి లీఫ్ విలేజ్లో వాళ్ళకి హెల్ప్ చేస్తున్న స్పైని కనిపెట్టడానికి జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ గురించి తెలుసుకుంటారు. కానీ ఇది సరిపోదన్నట్టు త్వరలో మాముషి అనే షింజు ఏడాని అటాక్ చేయబోతున్నాడని, తనని ఎదుర్కొనే మార్గం కూడా కాషిన్ కోజీ వాళ్ళకి చెప్తాడు. కానీ ఇదే టైంలో తన ఎబిలిటీ శారదా ఇంకా సుమిరే మీద పనిచేయట్లేదని తెలుసుకోవడంతో ఏడా ప్రాణానికి ప్రమాదమైన శారదా ఇంకా సుమిరేని డేమాన్ చంపడానికి సిద్ధపడతాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందుగా మన ఛానల్ మెంబర్స్కి, సబ్స్క్రైబర్స్కి ఇంకా ప్రతి ఒక్క వ్యూవర్కి ఐఎమ్ వెరీ సారీ. నేను గ్యాప్ ఇవ్వకూడదని ఎంత ట్రై చేస్తున్నా నా పర్సనల్ లైఫ్లో జరిగే డిస్టర్బెన్సెస్ వల్ల మన ఛానల్లో గ్యాప్ వస్తూనే ఉంటుంది. నా కెరియర్ గ్రోత్ కోసం కొన్ని రోజులు యూట్యూబ్ని పూర్తిగా పక్కన పెట్టి జాబ్ ట్రయల్స్ కోసం కష్టపడాల్సి వచ్చింది. కానీ ఆ ట్రయల్స్ అయిపోయాయి కాబట్టి మళ్ళీ వీడియోస్ నార్మల్గా కంటిన్యూ చేద్దామని యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే మన ఛానల్లో ఉన్న పాత నారుటో మూవీస్ వల్ల 2 కాపీరైట్ స్ట్రైక్స్ పడ్డాయి. ఆ 3వ స్ట్రైక్ పడుంటే నాకు తెలియకుండానే మన ఛానల్ డిలీట్ అయిపోయేది. కానీ మీరేం కంగారు పడకండి, స్ట్రైక్స్ పడినంత మాత్రాన ఆగేది లేదు. మళ్ళీ నార్మల్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటా. పొరపాటున మన ఛానల్ డిలీట్ అయిపోతే మన బ్యాకప్ ఛానల్ యానిమే ఫ్రమ్ సెన్సేలో మన వీడియోస్ కంటిన్యూ చేద్దాం. ఇకపోతే మన అప్కమింగ్ వీడియోస్ గురించి చెప్పాలంటే బ్లీచ్కి నిజంగా అస్సలు సరైన వ్యూస్ అయితే రావట్లేదు. అంతేకాకుండా ప్రతి ఎపిసోడ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తుంటే నాకు కూడా చాలా బోర్ కొడుతూ ఇంట్రెస్ట్ రావట్లేదు. కాబట్టి ఇక నుంచి అడ్డమైన పోల్స్ పెట్టి టైం వేస్ట్ చేయకుండా నాకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే అది కవర్ చేసుకుంటూ వెళ్తా. అది మీకు కూడా నచ్చితే సపోర్ట్ చేసి ఆ వీడియోస్ని వైరల్ చేయండి. ప్రెజెంట్ అయితే బ్లీచ్తో పాటు డీమన్ స్లేయర్ ఇంకా డెత్ నోట్ కూడా నా స్టైల్లో షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. కాబట్టి మన ఛానల్ తగ్గేదే లేదు. మీరు కూడా సపోర్ట్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోస్ని షేర్ చేసి మన ఛానల్ని మళ్ళీ వైరల్ చేసేయండి. ఇంకా ఆఖరిగా మనందరికీ బాగా తెలిసిన యానిమే కైజు నెంబర్ 8 11 ఎపిసోడ్స్తో సీజన్ 2ని పూర్తిగా కంప్లీట్ చేసుకుంది. అంతా బాగానే ఉంది, కానీ అంత మంచి సీన్లో ఎంతో హైప్ ఎక్కించే ఎలివేషన్స్తో మంచి ఫైట్స్ నెక్స్ట్ వీక్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తుంటే అక్కడేం లేదు. సీజన్ 2 అయిపోయింది, వెయిట్ ఫర్ సీజన్ 3 అని అనౌన్స్ చేశారు. నాకైతే ఇలా ఎండ్ చేయడం అస్సలు నచ్చలేదు. మరి మీకెలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇంకా చూడకపోతే మిస్ కాకుండా చూసేయండి. తెలుగులో కూడా 11 ఎపిసోడ్స్ రిలీజ్ అయిపోయాయి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే శారదా ఇంకా సుమిరే మెడపట్టుకున్న డేమాన్ నువ్వు అనక్కయ్యా వీళ్ళనెక్కడే వేసేద్దాం అంటూ వాళ్ళని బాగా భయపెట్టి వాళ్ళని రిలీజ్ చేసేస్తాడు. మీకు ఇప్పుడు అర్థమైంది కదా, నేను తలుచుకుంటే మీకు తెలిసేలోపే మీ ప్రాణాలని గాల్లో కలిపేస్తా. మరెందుకని మమ్మల్ని వదిలేసావు? ఎందుకంటే నేను మిమ్మల్ని కొన్ని అడగాలనుకుంటున్నా. ఓట్సుసుకి కానీ మీరు నా ఆమ్నిపోటెన్స్ ఎబిలిటీ నుంచి ఎలా తప్పించుకున్నారు? ఒకవేళ బోరుటోతో మీరు ప్రేమలో ఉండడం వల్ల కాదు, అది అయ్యుండదు. ఎందుకంటే విలేజ్ మొత్తంలో బోరుటో ఇంకా కవాకి మీద ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు చాలానే ఉన్నారు. కానీ నా ఎబిలిటీ నుంచి మీ ఇద్దరు మాత్రమే ఎలా తప్పించుకున్నారు? దానికి కారణం కేవలం ఒక్కటే అయ్యే ఛాన్స్ ఉంది. నా ఎబిలిటీ మీపై పని చేయకుండా నేనే మిమ్మల్ని విడిచిపెట్టాను. మిమ్మల్ని స్నేహితులుగా చూడడం వల్ల తెలియకుండానే నా అంతటా నేనే నా ఆమ్నిపోటెన్స్ మీపై పని చేయకుండా చేసుంటాను. కానీ ఎందుకని? శారదా, ఆ రోజు నువ్వు నన్ను ఏమడిగావో గుర్తుందా? మనం కేవలం ఫ్రెండ్స్గా ఉండలేమా అని అడిగావు. అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ఒకరికి ఫ్రెండ్గా అవ్వాలనుకున్నా. మీరు కూడా నా వయసు వారిలా అనిపించడం వల్ల, లేక మీరు కూడా నాలాగే ఒక ఓట్సుజుకిని ప్రేమించడం వల్ల, ఎందుకో నాకు కూడా సరిగ్గా తెలీదు. కానీ నేను కూడా అందరూ ఏర్పరచుకునే సహజమైన స్నేహపూర్వక బంధాన్ని మీతో ఏర్పరచుకోగలను అనిపించింది. మీ ఇద్దరి నుంచి నాకు ప్రమాదం ఏర్పడచ్చని
నాకెప్పుడు అనిపించలేదు. నిజం చెప్పాలంటే నా చావు రాసిపెట్టుంది నిజంగా మీ చేతిలోనే అయితే నాకు చాలా సంతోషమే అన్న ఏడా మాటలు వినడంతో శారద వెంటనే సుమిరేని లాక్కెళ్తూ అమాంతం ఇద్దరూ కలిసి ఏడాని గట్టిగా హత్తుకుంటారు. అప్పటి వరకు శారద ఇంకా సుమిరే ఏడాని ఒక శత్రువుగా, ఒక ప్రమాదకరమైన ఆయుధంలా, లీఫ్కి ఎప్పటికైనా హాని కలిగించే అపాయంగా చూశారు. కానీ ఏడా జెన్యూన్గా వాళ్ళ ఫ్రెండ్ అవ్వాలనుకుంటుందన్న తన కోరిక వినడంతో ఏడా కోరికని యాక్సెప్ట్ చేసి తనని గట్టిగా హక్ చేసుకుంటారు. ఇదంతా గుడ్లప్పగించి చూస్తున్న డేమోన్ డైలాగ్లేం లేకపోవడంతో స్మైల్ ఇచ్చి అడ్జస్ట్ అవుతాడు. మరి మీరు కూడా ఒక చిన్న లైక్ ఇచ్చుకుంటే నేను కూడా సంతోషపడతాను. కట్ చేస్తే కాషిన్కోజీ మాముషి ఎబిలిటీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మాముషి ఎబిలిటీస్లో అన్నిటికంటే ముఖ్యమైనది వాడిని వాడు ఎన్నో భాగాలుగా విభజించుకోగలడు. అంతేకాకుండా వాడి ఎబిలిటీకి ఏ లిమిట్ లేదు. అంటే అది కేవలం మల్టీ షాడో క్లోన్ ఎబిలిటీ లాంటిదా? లేదు, ఇది పూర్తిగా వేరే రకమైన ఎబిలిటీ. ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్క విభజనలో ఉండేది వాడి మెయిన్ బాడీనే. కాబట్టి వాడి చాక్రాలో కానీ లేక వాడి ఫిజికల్ ఎబిలిటీలో కానీ ఏ రకమైన విభజన ఉండదు. ఏంటి అంటే వాడెన్ని భాగాలుగా విడిపోయినా వాడి శక్తి ఏమాత్రం తగ్గదా? ఇది మనకు అస్సలు మంచిది కాదు. ఈ ఎబిలిటీలో ఒకే ఒక్క లోపం ఉంది. వాడు ఎక్కువ భాగాలుగా విడిపోయే కొద్దీ వాడి బుద్ధి మందలిస్తుంది. నొప్పిని అంత త్వరగా ఫీల్ అవ్వలేడు. అంతేకాకుండా వాడి కదలికలు కూడా సింపుల్గా మారతాయి. మనం ఈ బలహీనతల్ని వాడుకోవాలి. అంటే నువ్వు చెప్తుంది వాడి బుద్ధి బాగా మందలించే వరకు వాడిని అడ్డుకొని ఒకేసారి వాడి భాగాలన్నిటినీ అంతం చేయాలి, అంతే కదా? అవును, కానీ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. మీరు వాడి విభజన శక్తిని ఆపాలనుకుంటే వాడి 2 కళ్ళని అంతం చేయాలి. కళ్ళని కోల్పోయిన వాడి బాడీ భాగాలుగా విడిపోయే ఎబిలిటీని కూడా కోల్పోతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, భాగాలు అంతమయ్యే కొద్దీ వాడి బుద్ధి మళ్ళీ తిరిగి పెరుగుతూ వస్తుంది. అర్థమైంది? పొరపాటున కేవలం కొన్ని భాగాలు మాత్రమే మిగిలిపోయాయంటే వాడిని అంతం చేయడం చాలా కష్టమవుతుంది. అలా అని వాడి భాగాలు మరింతగా పెరిగిపోయాయంటే అన్ని భాగాల్ని ఒకేసారి ఎదుర్కోవడం కూడా కష్టమవుతుంది. 20 నుంచి 30 భాగాలుగా విడిపోయే వరకు ఆగచ్చు. అప్పుడు వాడు ఒక బుద్ధి లేని జంతువులా తయారవుతాడు. అప్పుడు ఒకే దెబ్బకి అన్ని భాగాల్ని అంతం చేసేయాలి. కానీ ఒకవేళ వాడొక భాగాన్ని ఎక్కడైనా దూరంగా లేక వాళ్ళ హైడౌట్లోనే వదిలొచ్చాడంటే అప్పుడు మనం ఎంత ప్రయత్నించినా వేస్టే కదా. దాని గురించి మీరు కంగారు పడక్కర్లేదు. వాడి భాగాలన్నీ ఒకదానికొకటి గుంపుగా దగ్గరలోనే ఉండగలవు, ఒక గొర్రెల మందలాగా. నాకు ఒక సందేహం, అలాంటి ఒక శత్రువుని మన లీఫ్ విలేజ్లోనే ఎదుర్కోవడం అంత అవసరమా? వాడు వస్తున్నాడని మనకి తెలుసు కాబట్టి లీఫ్కి చేరుకునే ముందే వాడిని అడ్డుకొని అంతం చేయొచ్చు కదా. వాడితో మనం లీఫ్ విలేజ్లో పోరాడడానికి ముఖ్య కారణం ఈ యుద్ధంలో జూరా పాల్గొనకుండా అడ్డుకోవడం. జూరా టార్గెట్ చేస్తుంది బోరుటో ఇంకా హైమవారిని. వీళ్ళల్లో ఏ ఒక్కరు కదిలినా వాడు కూడా అక్కడికి చేరుకుంటాడు. కానీ యుద్ధం జరిగేది లీఫ్లో అయితే వాడక్కడికి రాడు. కానీ ఎందుకని? కారణమేంటో మనకి పూర్తిగా తెలీదు. కానీ వాడు మన విలేజ్ని ఇష్టపడుతున్నట్టున్నాడు. మన విలేజ్ బుక్ స్టోర్స్ ఇంకా స్వీట్ షాప్స్కి కూడా వాడు తరచుగా వస్తున్నాడంట. సెన్సరీ యూనిట్ కూడా వాడి గురించి చాలా రిపోర్ట్స్ ఇచ్చింది. కానీ మనం చేసేదేం లేదు కాబట్టి వాళ్ళని లైట్ తీసుకోమని దూరం నుంచి వాడిపై ఒక కన్నేసి ఉంచమన్నా. జూరాకి లీఫ్లో రక్తం చిందించడం ఇష్టం లేదు. ఒకవేళ వాడు మర్యాద రామన్న సినిమా చూశాడేమో. మామోషికి ఇది బాగా తెలుసు. కాబట్టి జూరాకి కోపం తెప్పించకుండా ఉండడానికి వాడు కూడా పెద్దగా విధ్వంసం చేయకపోవచ్చు. వాడి బుద్ధి మందలించిన జూరాకి భయపడతాడంటావా? ఒక జింక ఎంత బుద్ధి లేనిదైనా పులికి భయపడాల్సిందే. జూరా పట్ల వాడుకున్న భయం తగ్గదు, అలానే ఏడాపై వాడుకున్న కోరిక కూడా. కాబట్టి మనం వాడిని ఓడించాలంటే హిడెన్ లీఫ్ విలేజే సరైన ప్రదేశం. అలానే ఈనోజిన్, ఇదంతా ప్లాన్ ప్రకారం జరగాలంటే నువ్వు ఒక సరికొత్త ఎబిలిటీని మాస్టర్ చేయాలి. మామోషితో జరగబోయే యుద్ధంలో నువ్వు ఈ ఎబిలిటీని మాస్టర్ చేయడం వల్ల మనదే పై చేయి అవుతుంది. ఇది మైండ్ ట్రాన్స్ఫర్ జుట్సుకి బాబు లాంటిది. నిన్నెక్కడికి రప్పించడానికి అసలైన కారణం కూడా ఇదే. ఒక సరికొత్త జుట్సువా?
మరొక్క వారంలో మామూషి లీఫ్లో ప్రత్యక్షం అవ్వబోతున్నాడు. కాబట్టి మనం టైంని అస్సలు వేస్ట్ చేయకూడదు. నువ్వు కేవలం 2 రోజుల్లోనే ఈ జుట్సుని మాస్టర్ చేయాలి. ఒక్క క్షణం ఆగండి. కేవలం 2 రోజుల్లోనా? అసలు ఆ జుట్సు ఏంటో తెలియకుండా అదెలా సాధ్యం? ఇది సాధ్యమే, ఎందుకంటే భవిష్యత్తులో నువ్వే ఈ జుట్సుని కనిపెట్టబోతున్నావు. హిమవారికి జరిగిన దానికి పగ సాధించడానికి. అంటే మీరు చెప్తుంది భవిష్యత్తులో హిమవారి మరణిస్తుందా? ఇప్పుడు నీ ముఖంలో ఎక్స్ప్రెషన్ నాకు నచ్చింది. ఆ భవిష్యత్తుని మనం అడ్డుకోబోతున్నాం. కానీ ఆ భవిష్యత్తులో నువ్వు కనుక్కున్న జుట్సుని పూర్తిగా నేర్చుకుంటేనే ఇది సాధ్యపడుతుంది. మరి నువ్వు దీనికి సిద్ధమా? నాకు దీనికి 2 రోజులు కాదు, కేవలం 1 రోజులోనే దీనిని మాస్టర్ చేసి చూపిస్తా. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన బ్లీచ్ సిరీస్లో హెడ్ కెప్టెన్ గెన్రూసై జాన్పాక్టో పేరేంటో తెలిస్తే చెప్పమని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ర్యూజిన్ జక్కా. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే, ఆమాడో ల్యాబ్లో ఆమాడో ఇంకా కవాకి, జూరా ఇంకా కవాకి మధ్య జరిగిన ఫైట్కి సంబంధించిన రికార్డింగ్స్ని చూస్తుంటారు. వాడి ఎక్స్ప్రెషన్స్ని చదవడం కష్టంగానే ఉంది, కానీ నీతో జరిగిన ఫైట్లో వాడు బాగానే గాయపడినట్టున్నాడు. అంతేకాకుండా వాడి నుంచి ప్రత్యక్షమయ్యే ఈ చెట్లు అచ్చం డివైన్ ట్రీలానే ఉన్నాయి. అవి వాడి గాయాల్ని నయం చేయడం మాత్రమే కాదు, శక్తివంతమైన వెపన్స్గా ఇంకా బలమైన షీల్డ్స్గా కూడా ఉపయోగపడతాయి. అంటే నువ్వు చెప్తుంది వాడికి ఏ బలహీనత లేదా? బలహీనత గురించి పక్కన పెట్టు, చూస్తుంటే వాడిని చంపడం అనేది అసాధ్యమేమో అనిపిస్తుంది. వాడిని ఖచ్చితంగా అంతం చేయొచ్చు. వాడితో పోరాడినప్పుడు నేను దాన్ని ఫీల్ అయ్యా, కానీ ఇప్పుడున్న శక్తితో నేను వాడిని ఓడించలేను. నాకు మరింత శక్తి కావాలి. కవాకి, తప్పుగా అనుకోకు, కానీ నువ్వు ఇంకా అని చెప్తుండగానే కవాకి ఆమాడో గొంతు పట్టుకొని గాల్లో లేపి గోడ కంటించేస్తాడు. రే ముసలోడా, పిచ్చి సలహాలు ఇవ్వడం మానేసి నేను చెప్పింది చెయ్యి. నేను కోరుకున్నట్టు నువ్వు చేస్తే నువ్వు కోరుకున్నట్టు నీ కూతుర్ని తిరిగి బతికించడంలో సహాయపడతా. నేను చెప్తుంది ఇంకా నీ శక్తిని పెంచితే నీ శరీరం ఆ శక్తిని తట్టుకోలేదు. జూరాతో పోరాడడానికి ముందే సెల్ఫ్ డిస్ట్రక్ట్ అయ్యి చావాలనుకుంటున్నావా? నాతో మళ్ళీ మళ్ళీ చెప్పించుకో. నా శత్రువులందరూ అంతమైన తరువాతే నేను నీ కోరికని తీరుస్తా. నీకు నీ కూతుర్ని చూడాలని ఉంది కదా, కాబట్టి నా శత్రువులందరినీ అంతం చేసే అంత బలంగా నన్ను నువ్వే మార్చాలి. నీ కూతురు తిరిగి బతకాలంటే నేను కూడా బతకాలి కదా, దానికోసం నువ్వేం చేస్తావో నీ ఇష్టం. కట్ చేస్తే ఇదే టైంలో ఇంటరోగేషన్ రూమ్లో ఉన్న కొనహామరు దగ్గరికి వస్తాం. నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా, ఆ రోజు నాకు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారమే బోరుటోని ఇంటరోగేట్ చేశా, అంతే. నిజమే, అది నాకు తెలుసు, కానీ అసలైన స్పై చెప్పేది కూడా అదే కదా. కాబట్టి నువ్వు చెప్పే దాంట్లో ఎంతవరకు నిజముందో తెలుసుకోవడానికి ఈ ఇంటరోగేషన్. అవును నిజమే. అప్పుడు వాడిని ఇంటరోగేట్ చేస్తున్నప్పుడు బోరుటోని నేను చాలా అసహించుకున్నాను, కానీ ఇప్పుడు అలాంటి ఒక వ్యక్తి నిజంగా ఒక ద్రోహంటే నమ్మబుద్ధి కావట్లేదు. జరిగిన యుద్ధంలో మీ మధ్య ఏం జరిగిందో తెలీదు, కానీ వాడు నిన్ను బాగా మాయ చేసినట్టున్నాడు. అంతేకాకుండా ఇలాంటి పరిస్థితిలో కూడా నువ్వు వాడి గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నావంటే నమ్మలేకపోతున్నా. అసలు నువ్వు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటో నీకు తెలుస్తుందా? చూస్తుంటే వీడు అమాయకంగా ఉన్నాడు. ఒక స్పైలా పనిచేసే అంత టాలెంట్ ఈ బుర్ర తక్కువ వాడికి లేదు. చూస్తుంటే బోరుటోకి సహాయపడిన స్పై వీడు కాదనుకుంటా. కొనహామరు, నేనే మాట్లాడుతున్నా, పైకి తెలియనవ్వుకు. లార్డ్ ఎయిత్ మీరా? మనకెంతో సమయం లేదు, కాబట్టి డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తా. అప్పుడు బోరుటో తప్పించుకోవడంలో సహాయపడింది నేనే. బోరుటో చేతికి వేసిన సంఖ్యల కోడ్ని నేనే మిట్సుకి అందచేశాను. అలానే ఇప్పుడు కూడా నేను బోరుటోతో కలిసి పనిచేస్తున్నాను. ఇదంతా నా పూర్తి స్పృహలో ఉండే చేస్తున్నా. కానీ ఎందుకని మీరు ఇలా చేస్తున్నారు? నువ్వు ఇప్పటికే గ్రహించుంటావు కదా, వాడిని కలిసి పోరాడినప్పుడు వీళ్ళు చేస్తున్న ఇంటరోగేషన్లు బట్టి నన్ను కనిపెట్టడానికి ఎంతో సమయం పట్టదు. కాబట్టి కొనహామరు, నేను నిన్న ఒకటి అడగాలనుకుంటున్నా. నువ్వు నాకు కాదు, మా అందరికీ సాయం చేస్తావా?
నేను నిన్ను సాయం చేయమని ఏం ఫోర్స్ చేయట్లేదు. మనసారా నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి అని శేఖమారు కోణహామరుతో మాట్లాడుతుండగా తన మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారడంతో సాయికి కోణహామరుపై అనుమానం స్టార్ట్ అవుతుంది. ఇదే టైంలో ఇప్పుడు ఏడాకి నిజమైన ఫ్రెండ్స్ అయిన శారద ఇంకా సుమిరే బాయ్ చెప్పి వెళ్ళిపోదామనుకుంటే ఏడా శారదాని గట్టిగా హక్ చేసుకుని ఆపుతుంది. ఇదే ఛాన్స్గా తీసుకొని సుమిరే బాయ్ చెప్పి ల్యాబ్కి బయలుదేరుతుంది. కానీ వెళ్తుండగా తన దారిలో మన హీరో బోరుటో ప్రత్యక్షమవుతాడు. అలా సుమిరేని తను పలకరిస్తూ తన స్వాడ్ని బయటకు తీసి ఓచిహా వాడే స్పెషల్ జుట్సు హోగోరోమో ఒకరి చాక్రాని బ్లేడ్లోకి పంపించడం ద్వారా బ్లేడ్ షార్ప్నెస్ని 10 రెట్లు పెంచగలిగే జుట్సు ఇది. కానీ జరిగిన యుద్ధంలో నా దృష్టి కొంచెం మళ్ళడం వల్ల బ్లేడ్ ఇలా డ్యామేజ్ అయిపోయింది. నాకు ఒక సహాయం చేస్తారా క్లాస్ లీడర్? దీనిని వచ్చే వారంలోపు బాగు చేయగలరా అనడంతో సుమిరే ఆశ్చర్యపోతుండగా బోరుటో ఏదో స్క్రోల్ని కూడా సుమిరేకి అందచేస్తాడు. ఆ స్క్రోల్ని చదవడం స్టార్ట్ చేసిన సుమిరే ఆశ్చర్యపోతుంది. అవును, ఈ టెక్నాలజీ ఎక్కడా లేదు. ఇప్పుడున్న ప్రపంచంలో నేను దీని గురించి ఎక్కువగా మాట్లాడలేను, కానీ మీరు నాకు సాయం చేయగలరా? కానీ ఇందులో ఉన్న టెక్నాలజీ ప్రకారం మార్పులు చేస్తే ఆ బ్లేడ్ పూర్తిగా మారిపోవచ్చు, పర్వాలేదా? ఇప్పుడున్న దానికంటే బలంగా మారుతుందంటే నా మాస్టర్కి కూడా ఏ అభ్యంతరం ఉండదనుకుంటా. సరే చేస్తాను, కానీ నన్ను ఇకపై క్లాస్ లీడర్ అని కాకుండా సుమిరే అని పిలుస్తానంటే మాత్రమే చేస్తాను అని చెప్పి సుమిరే సిగ్గుపడి వెళ్ళిపోతుంటే ఇప్పుడు దీన్ని ఏ పిచ్చి కుక్క కరిసిందబ్బా, అది అలా పరిగెడుతుంది అని బోరుటో ఆశ్చర్యపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కట్ చేస్తే ఒక రోజు లీఫ్ విలేజ్ బార్డర్ వాల్ పైన ఏడాని వెతుక్కుంటూ తన క్లోన్స్తో మామూషి ప్రత్యక్షమవుతాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ టైం జరగబోతుందో, విలేజ్లోకి ఎంటర్ అయిన మామూషి షింజుని ఎవరు అడ్డుకోబోతున్నారో, ఎవరెవరికి ఎలాంటి పవర్అప్స్ రాబోతున్నాయో లేట్ చేయకుండా నెక్స్ట్ చాప్టర్ చూసి తెలుసుకోవచ్చు. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.